నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల్లోనూ నెల రోజుల పాటు యోగా శిక్షణా శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ సూచన మేరకు శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని 80 అడుగుల రోడ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, గార మండలాల నుండి ICDS సిబ్బంది, చిల్డ్రన్ హోమ్స్ కు చెందిన చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. మొత్తం 700 మందికి పైగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ సమన్వయ అధికారి డాక్టర్ జగదీష్, ICDS అధికారి బి శాంతిశ్రీ, నోడల్ అధికారి మనమ్మ, 2 మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు. యోగా ద్వారా శరీర దృఢత్వం, మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందని వారు వివరించారు. ప్రజలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని దాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు ఈరోజు వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకి వైశాఖ బహుళ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. స్థానిక జిల్లా టీడీపీ పార్టీ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థాయి మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో గ్రామ, మండల, జిల్లా స్థాయి నుండి కార్యకర్తలు పాల్గొనడం ఆనందంగా ఉందని, నాయకులకు, కార్యకర్తలకు అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లా మీద ఉన్నటువంటి అవగాహన, శ్రీకాకుళం జిల్లాలో మీద ఉన్నటువంటి మార్పు, వాటన్నిటిలో కూడా ఒక మార్పు తీసుకొని రావాలని మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మనలో కూడా ఆలోచనలు మారాలి. మనం కూడా దూరదృష్టితో ఆలోచించాలి. పాత తరాన్ని గౌరవిద్దాం, పాత విషయాల్ని గౌరవిద్దాం, మన సంస్కృతిని కాపాడుకుందాం, మన భాషని, మన యాసని, మన కట్టుబాట్లని అన్నిటిని కూడా కాపాడుకుందాం. కానీ రేపు ప్రపంచం ఎటు చూస్తుందో అటువైపు చూసి ప్రపంచం పరిగెట్టే ముందే మన జిల్లా నుంచి మనం అటు పరిగెట్టి అవకాశాలు మనం తీసుకొని వద్దాం. ఆ రకంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ కూడా ఆలోచిస్తే అన్ని అవకాశాలు కూడా మనకు వస్తాయి. టెంపుల్స్ డెవలప్ చేయడానికి, బీచ్లు డెవలప్ చేయడానికి, టూరిజం నుంచి అరసవెల్లి, శ్రీకోర్మం, శ్రీముఖలిక అన్నిటికీ కూడా ఒక్కొక్క ఫండ్ డివైడ్ చేసి అన్ని రకాలుగా చేస్తున్నాం. మత్స్యకారులకి వాళ్ళకొక మత్స్య సాగరమాల ప్రాజెక్ట్ అని పెట్టి ప్రతి మత్స్యకార గ్రామానికి కూడా బ్రహ్మాండమైనటువంటి CC రోడ్డు బీచ్కి వేసి లైటింగ్, సోలార్ లైటింగ్ కూడా పెట్టాలని సుమారు 5 కోట్ల రూపాయలు ముందుగా ఒక ఫేజ్ 1 కింద ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాం. రోడ్డులు కూడా చేస్తున్నాం. అది మొత్తం కలిపితే 40-50 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా ఒక ఫేజ్డ్ అప్రోచ్ లో ఈ 4 సంవత్సరాల్లో ఏ మత్స్యకారుడైనా సరే వేట కోసం కానీ, ఏ పర్యాటకుడైనా సరే బీచ్ కోసం కానీ వెళ్తే బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఉండాలి, లైటింగ్ ఉండాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఏదైనా మన కార్యకర్తలతో కలవాలన్నా, లేకపోతే మీతో ఏదో మాట్లాడాలన్నా నా మీద పేపర్లు అలాగ వస్తూనే ఉంటాయి. కానీ ఆ అవసరం కోసం నేను చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలన్నా ఎప్పుడు ఏ అవకాశం కూడా లేదు. నేను ఒక్కసారి చెవులు తీసి, కళ్ళు తీసి అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే నలుగురు ఒకేసారి నాతో మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎవరిది వినాలో, ఎవరిది చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా కార్యకర్త మీద ఉన్న గౌరవంతో ప్రజలకి చేస్తా ఉన్నటువంటి ఆ యొక్క మాట నిలబెట్టుకోవడానికి ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరి సమస్య విని వీలైనంత వరకు కూడా పరిష్కరించాలనే ఆలోచనతో నేను కూడా కష్టపడుతున్నాను. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కూడా చేస్తాను. పెద్దలు కూడా ఈరోజు చక్కగా చెప్పారు. అన్ని ఒకేసారి అవడానికి, అన్ని అవకాశాలు కూడా ఒకేసారి రావడానికి మనం ఎంత కష్టపడి చేసినా సరే కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వు. అటువంటి టైంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి ఈ పార్టీ మీకోసం ఉంది, నాయకులు మీకోసమే ఉన్నారనే నమ్మకంతో మీకు ముందుకు వెళ్తే ఒక రోజు ఆలస్యమైనా సరే మీరు పడిన కష్టానికి, మీరు చేసినటువంటి ప్రయత్నానికి, పోరాటానికి ఈ ప్రభుత్వం ద్వారా, మన పార్టీ ద్వారా మీకు సముచితమైనటువంటి స్థానం, న్యాయం జరుగుతుందని ప్రతి కార్యకర్త కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది లోకేష్ అన్న గారు ఈ రోజు మనందరికీ ఇస్తున్నటువంటి మాట. లోకేష్ అన్న గారు ఈ రోజు కొత్త
పద్ధతుల్లో ప్రతి కార్యకర్తను కూడా ఆయన దృష్టి పెట్టి ఏ కార్యకర్త ఎప్పటి నుంచి ఎలా పనిచేస్తున్నాడో, బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎన్నిసార్లు గ్రామ కార్యక్రమాలు పెట్టాడు, ఏ ఏ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాడు, ఎలా పనితీరు ఉంటుంది, ఎలా ప్రెస్ లో నోట్లు ఇస్తున్నాడు, ఎలా ప్రెస్ తో మాట్లాడుతున్నాడు, పబ్లిక్ తో ఎలా మింగిల్ అవుతున్నాడు, ఈ చరిత్ర అంతా కూడా లోకేష్ అన్న గారు ప్రతి ఒక్కరిది కూడా అబ్జర్వ్ చేసి మేమేదో మా కోసం మాతో ఉన్నాడు మాతో తిరుగుతున్నాడని ఏ పేరు పంపించినా చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ఎవరు తిరుగుతున్నారు, పార్టీ కోసం ఎవరు తిరుగుతున్నారు ఆ పేర్లు ఎంచుకొని ఆయన కూడా ముందుకు నడిపిస్తున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఏ నినాదంతో పార్టీ స్థాపించారో అందుకు అనుగుణంగానే తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసే సుదీర్ఘ పాలన కొనసాగిస్తున్న నేత నారా చంద్రబాబు నాయుడని, అందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని అహర్నిశలో కష్టపడి ఎన్డీఏ కూటమి సాధించారని అన్నారు. మనకు రాజకీయ చైతన్యం కలిగిందంటే తెలుగుదేశం పార్టీ అనేది మనం చెప్పక తప్పదు. ఈ రోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే బీసీలకు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రముఖ ప్రాముఖ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గౌరవ కీర్తిశేషులు కేంద్రంలో ఆనాడు ఫస్ట్ టైం కేబినెట్ మంత్రిగా ఉత్తరాంధ్ర నుండి మన బీసీ నాయకుడు, మన జాతీయ నాయకుడు అయినటువంటి కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు. ఈరోజు అదేవిధంగా ఆయన వారసుడు దేశంలో అత్యంత పిన్న వయసు కలిగినటువంటి కేంద్ర మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారికి మళ్ళీ ఇచ్చి ఆ తెలుగుదేశం పార్టీ గౌరవించింది. అలాగే 6 శాఖలతో మంచి అత్యున్నతమైనటువంటి మంత్రి పదవి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చి ఈ పార్టీ గౌరవించింది. అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి, బీసీల పార్టీ, బీసీలకే పూర్తి అధికారాలు కట్టబెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు ఈ నెల 27వ తేదీన జరుగుతుందని ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారి భద్రాజీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హుండీల లెక్కింపు ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటలకు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీ తెరచుటకు నిర్ణయించినట్లు తెలిపారు. డిపార్ట్మెంట్, అనువంశిక ధర్మకర్త, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీలు తెరవబడిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంతో యాక్సెస్ ఒప్పందం రద్దు చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్ డిమాండ్ చేశారు. యాక్సెస్, సెక్కీ ఒప్పందాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ట్రూ ఆఫ్ సర్చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్తును 4.60 రూపాయలకు చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సెస్ కంపెనీతో రాష్ట్ర డిస్కంలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచమని, తగ్గిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను రెట్టింపు పెంచడం ప్రజలను దగా చేయడం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టడం దుర్మార్గమైనదని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్ల పాటు 15,000 కోట్ల రూపాయల భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏపీఆర్సీ ఆమోదముద్ర వేయడం అన్యాయమని అన్నారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, జిల్లాలో ఐటీడీఏ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణ ఆపాలని, జీడీ 80 కేజీల బస్తాకు 16,000 రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, జి సింహాచలం, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు, వరప్రసాద్, సిహెచ్ అమ్మన్నాయుడు, పోలాకి ప్రసాద్ తదితరులు ఉన్నారు. నగరంలోనే 50వ డివిజన్ సీపన్నాయుడుపేట గ్రామంలో శ్రీరామ మందిర వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరం ఆలయ వార్షికోత్సవ మహోత్సవ వేడుకలను గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు నేతృత్వంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇందులో భాగంగానే శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుక కార్యక్రమాన్ని కూడా 2వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు శుక్రవారం ఆలయం వద్ద పందిరాట కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి అప్పల నరసింహ శర్మ ఆధ్వర్యంలో బంకుపల్లి సుధీర్ శర్మ నిర్వహించారు. ఈ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పూజారి చక్రవర్తి, రోజా దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం అభిమాని తొగరాపు పవన్ కళ్యాణ్ కుమార్తె సర్జరీ కోసం జనసేన నాయకులు 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. భార్గవి గుండెలో హోల్స్ ఉండడం వలన సర్జరీ చేస్తే తప్ప పాప యొక్క ప్రాణాలు కాపాడలేమని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఈ నిరుపేద కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆశయాలను అనుగుణంగా జనసేన నాయకులుగా ఆదుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోర చిన్నారావు, ఆవాల ఢిల్లీ, కొనారి యశ్వంత్, ఉదయ్, మోషా, తేజ తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణ బాధ్యతల్లో అత్యంత కీలకంగా ఉంటూ ఉగ్రవాదుల దాడుల సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకు కీర్తి చక్ర అవార్డు దక్కడం అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం ఈ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఆయనకు మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన సంతబొమ్మాలి మండలం నగిరిపెంట గ్రామంలో జన్మించిన ఆయనకు ఇంత గౌరవం దక్కడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు సమస్యలు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. మే నెలను గర్భధారణలో రక్తపోటు వికృతుల నెలగా మే 22వ తేదీని ఫ్రీ ఎక్లాంప్సియా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా కేంద్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని, తల్లి శిశు సంరక్షణ విషయంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. పరిధిలోని గర్భిణీలను ముందుగానే గుర్తించి రక్తహీనత, గర్భధారణ, డయాబెటీస్, సిఫలిస్, హిమోగ్లోబిన్ స్థాయి, HIV, క్షయరోగం వంటి అన్ని పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే హైరిస్క్ గర్భిణీలను గుర్తించి గత గర్భధారణలో రక్తపోటు సమస్యలు ఉన్నవారు, అధిక బరువు కలవారు, మధుమేహం ఉన్నవారు, కుటుంబంలో రక్తపోటు చరిత్ర ఉన్నవారు, 20 ఏళ్లలోపు లేదా 35 ఏళ్లకు పైబడిన వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని అన్నారు. తీవ్ర తలనొప్పి, చూపు మార్పులు, పొత్తికడుపు నొప్పి, మూత్ర విసర్జన తగ్గడం వంటి ఎక్లాంప్సియా సంకేతాలపై గర్భిణీలకు అవగాహన కల్పించాలని తెలిపారు. తగిన పోషణ, విశ్రాంతి, ప్రసవ ప్రణాళికపై కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DMNHO డాక్టర్ అనిత, DIO డాక్టర్ రామ్దాస్, డిప్యూటీ డెమో వెంకటేశ్వరరావు, హెల్త్ ఎడ్యుకేటర్ మోహిని పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శుక్రవారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. కాశీబొగ్గ, పలాస పరిసర ప్రాంత ప్రజల కోసం శుక్రవారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్సల్ సిస్టమ్ PGRS లో సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారని, వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించి వారి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా కల్పించారు. తక్షణమే ఆయా ఫిర్యాదులను గూర్చి సంబంధిత పోలీసు అధికారులకు తెలిపి చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సివిల్, కుటుంబ కలహాలు, ఆస్తి కొట్లాట, మిస్సింగ్, చీటింగ్, ఇతరత్ర అంశాలపై ఫిర్యాదులు అందాయని, ఆయా ఫిర్యాదుల తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని ఎస్పీ సూచించారు. జిల్లాను హరిత జిల్లాగా మార్చేందుకు భారీ చర్యలు చేపట్టామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. 1,00,000 మొక్కలు నాటేందుకు టార్గెట్ గా నిర్ణయించామని ఆయన వెల్లడించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడిన ఆయన మొక్కలు పెంచేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని అటవీ, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువుల గట్లు, కాలువల పక్కన మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు CSR నిధులను వినియోగించేలా చూడాలని తెలిపారు. ప్రజలు కూడా భారీగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. మొక్కల రక్షణ అత్యవసరమని, ఓపెన్ ప్రదేశాలలో రక్షణ ఉండదని, క్లోజ్డ్ కాంపౌండ్, హాస్పిటల్ లాంటి ప్రదేశాల్లో నాటితే మెరుగైన ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఫెన్సింగ్ తప్పనిసరిగా సిమెంట్, కాంక్రీట్ లేదా ఇటుకలతో ఉండాలని, లేకపోతే మొక్కలు నశించిపోతాయని హెచ్చరించారు. మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి స్థానికులను వాటి సంరక్షణకు ప్రోత్సహించాలని తెలిపారు. ఈ ఉద్యమాన్ని ప్రజలు భాగస్వామ్యంతో చేపట్టి జిల్లాను పచ్చదనంతో నిండేలా చేయాలని పిలుపునిచ్చారు. మామిడి పండ్లను కృత్రిమంగా ముగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి కె వెంకటరత్నం వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పండ్ల దుకాణాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. కృత్రిమంగా పండ్లను మగ్గిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియపరిచి మామిడి పండ్లను శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపించారు. చిలకపాలెంలో గల శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో CSE తృతీయ సంవత్సరం చదువుతున్న ఎండ శివచరణ్ ఈ నెల 17, 18 తారీఖులో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో అండర్ 23 67 kgsలో గ్రీకో రోమన్ విభాగంలో పాల్గొని రజత పథకం సాధించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యులు VMM సాయినాథ్ రెడ్డి, K దుర్గా శ్రీనివాస్, P దుర్గాప్రసాద్ రాజ్, D వెంకట్రావు, డాక్టర్ S శ్రీనివాసరావు, J హరీష్, దానేటి శ్రీధర్,
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలలో రజత పథకం సాధించిన శివచరణ్ను అభినందించి భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, డాక్టర్ జిటి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రాజ్ కిరణ్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్విఎన్ సునీల్ కుమార్, డిప్లొమా ప్రిన్సిపల్ కళాశాల వివిధ విభాగాధిపతులు వై జగదీష్ కుమార్, కె మధుకుమార్, డాక్టర్ ఎస్ లక్ష్మణరాజు, డాక్టర్ వి సూర్యనారాయణ, డాక్టర్ పి రేవంత్ కుమార్, కె రవికుమార్, ఎం సాయి సుధా, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ బి ప్రసాదరావు, పీడీటీ బాలాజీ, రెజ్లింగ్ కోచ్ కె జగదీష్, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు శివచరణ్ను అభినందించారు. పేదలకు ఆసరా సీఎం సహాయ నిధిని ప్రజారోగ్యమే మాకు ముఖ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన వనరాస సురేష్ రహదారి ప్రమాదంతో అనారోగ్య కారణంగా మంచానికే గత కొంతకాలంగా పరిమితమయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ లివర్ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆర్థిక స్తోమత అడ్డం కాగా సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చేయగా సీఎం సహాయ నిధి నుండి విడుదలైన 66,900 రూపాయల చెక్కును బాధితునికి ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్య సంపదతోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యమని, శారీరకంగా దృఢంగా ఉంటేనే జీవించగలమని అన్నారు. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబమంతా అస్తవ్యస్తమవుతుందని, కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వనరాస సురేష్ కుటుంబ సభ్యులు, స్థానికులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం నిర్వహించిన గ్యాలంటరీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రక్షణలో అపార ధైర్య సాహసాలు ప్రదర్శించిన జవాన్లు, వారి కుటుంబాలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన ఆర్మీ మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర పురస్కారం అందుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా ఆయనను కలిసి అభినందించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన రామ్ గోపాల్ నాయుడు దేశం గర్వించదగ్గ సైనికుడని కొనియాడారు. దేశ రక్షణ వ్యవస్థలో 2వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అయిన కీర్తి చక్రకి ఎంపికైన తొలి తెలుగువాడిగా మేజర్ రామ్ గోపాల్ నాయుడు చరిత్రలో నిలిచారని మంత్రి అన్నారు. ఆయన చూపిన పోరాట పటిమ, దేశభక్తి యువతకి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణంగా నిలిచిన మేజర్ రామ్ గోపాల్ నాయుడు వంటి వీర సైనికుల్ని ఆదర్శంగా తీసుకుని యువత దేశ సేవలో పాల్గొనాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. వైసీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లాకు విచ్చేసిన శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకులు కుంభా రవిబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు అందరూ కలిసికట్టుగా కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. కార్యకర్తలకు, అభిమానులకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఊసేలేదని, రెడ్ బుక్ రాజ్యం ఏలుతుందని అన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన పార్టీ మనదేనని, భవిష్యత్తులో పేదలకు మేలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు. రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షులు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని, పరిపాలన గాడి తప్పిందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో వార్డు సచివాలయాల పనితీరును జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ గురువారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సమీక్షలో పలు శాఖల పరిధి అంశాలపై చర్చ జరిపారు. రెవెన్యూ విభాగంలో డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ ప్రకారం నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. యూపీఐ కోడ్ల ద్వారా వసూలును పెంచాలని, మున్సిపల్ ఆస్తులైన షాపులు, అద్దెలపై కఠినంగా వసూలు జరగాలని ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ విభాగంలో శానిటేషన్ కార్మికుల హాజరు నియమితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, డ్రైన్ల డీసెల్టింగ్ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. కమ్యూనిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పూర్తిగా ఆపరేషన్లోకి తేవాలని, మున్సిపల్ వాహనాల నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, ప్లాంట్ల ప్రగతిపై సమీక్షించారు. జిందాల్ ప్లాంట్కు వ్యర్థాల రవాణాపై స్పష్టత కోరారు. టాయిలెట్ల నిర్వహణ, కొత్తగా నిర్మించే టాయిలెట్లపై కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. ఇంజనీరింగ్ శాఖ పరిధిలో మంజూరైన గ్రాంట్లు, జనరల్ ఫండ్ పనుల పురోగతిపై సమీక్షించి పార్కుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, ఆయా వార్డు సచివాలయాల అడ్మిన్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని గారా, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం టౌన్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతులను శుక్రవారం అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తామని శంకర్ అన్నారు. కూటమి పాలనలో
అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వినతులు అందుతున్నాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తున్నామని, గత 10 నెలల్లోనే ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మన్ననలు అందుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేసవిలో లభ్యమయ్యే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తాటి ముంజలు వేసవిలో మనందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో తాటి ముంజలు తింటే చల్లదనమే కాదు, మండే ఎండల్లో తాజా ముంజలను తింటే ఆ మజాయే వేరు. వీటి వల్ల శరీరానికి చల్లదనమే కాదు, కీలకమైన పోషకాలు కూడా అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నా ప్రస్తుతం నగరాల్లోనూ లభ్యమవుతున్నాయి. పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది, రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది, అధిక బరువును నియంత్రిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలను తీసుకుంటే శరీరంలోకి ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలు తింటే ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజల్లోని పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ఎండల కారణంగా వాంతులు, విరోచనాలు బారిన పడే వారికి తాటి ముంజలను తినిపిస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని తింటే శక్తిగా వస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర క్యాన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజల్లో ఉన్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.